ఫ్రెండ్స్, మన ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని వర్డ్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మే గో వెళ్ళవచ్చు, మే బీ ఉండవచ్చు. అదేంటి మే గో ఏంటి, మే బీ ఏంటి? రెండు కూడా ఉండవచ్చు, చేయవచ్చు అని అర్థాలు ఇస్తాయి కదా. కానీ వాటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. అటువంటి డిఫరెన్స్ గురించి మనం ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా తెలుసుకోబోతున్నాం. చూడండి, అర్థం చేసుకోండి, ఇంగ్లీష్ మాట్లాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ విల్ కానీ కెన్ కానీ మే షుడ్ యూజ్ చేసిన తర్వాత వాటి తర్వాత మనం V1 యూజ్ చేసినట్లయితే యాక్షన్ని తెలియజేయడం జరుగుతుంది, ఒక పనిని తెలియజేయడం జరుగుతుంది. అలా కాకుండా ఈ విల్ కెన్ మే షుడ్ తర్వాత బీ యూజ్ చేసినట్లయితే ఒక లొకేషన్లో ఉండుట, లేదా ఒక ప్లేస్లో ఉండుట, ఒక విధమైన స్థితిలో ఉండుట అనే అర్థాన్ని మనకు ఇవ్వడం జరుగుతుంది. మీకు నేను ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, ఐ విల్ గో టు మూవీ అంటే నేను మూవీకి వెళ్తాను. ఇక్కడ చూడండి, విల్ తర్వాత V1 యూజ్ చేయడం జరిగింది. గో అంటే వెళ్ళడం, ఐ విల్ గో టు మూవీ అంటే నేను మూవీకి వెళ్తాను అంటే యాక్షన్, ఒక పని చేస్తా అని చెప్పి ఇక్కడ చెప్పాం. ఇక్కడ చూడండి, ఐ విల్ బీ ఇన్ ద థియేటర్, నేను థియేటర్లో ఉంటాను అంటే అక్కడ ఎగ్జిస్టెన్స్, లొకేషన్ చెప్పడం జరిగింది. నేను ఎక్కడ ఉంటాను, థియేటర్లో ఉంటానని చెప్పి ఇలా విల్ తర్వాత బీ యూజ్ చేసి విల్ బీ అంటే ఉండడం, అంటే నేను థియేటర్లో ఉంటాను ఫ్యూచర్లో అని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వీ కెన్ గో టు ద క్లాస్ అంటే మేము క్లాస్కి వెళ్ళగలము. చూడండి, కెన్ తర్వాత గో యూజ్ చేసాం అంటే కెన్ గో అంటే గలము, చేయగలమని చెప్పి అర్థం. అంటే మేము క్లాస్కి వెళ్ళగలమని చెప్పి ఇక్కడ యాక్షన్ మనం తెలియజేసాం. ఇక్కడ చూడండి, వీ కెన్ బీ ఇన్ ద క్లాస్ అంటే మేము క్లాస్లో ఉండగలము, అంటే మేము క్లాస్లో ఉండగలిగే కెపాసిటీ, సామర్థ్యం ఉందని చెప్పి క్లాస్లో ఉండగలము. ఎక్కడ ఉండగలమో క్లాస్లో అని చెప్పి లొకేషన్ని ఇలా చెప్పడం జరిగింది. థర్డ్ వన్, హీ మే లెర్న్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అంటే ఆ యాక్షన్ చేయవచ్చు, చేసే అవకాశం ఉందని చెప్పి ఇలా మే తర్వాత లెర్న్ అని V1 యూజ్ చేసి ఇలా చెప్పాం. ఇక్కడ చూడండి, హీ మే బీ హ్యాపీ, అతను ఆనందంగా ఉండవచ్చు. ఆనందంగా ఉండవచ్చు అంటే ఒక రకమైన స్థితిని, ఒక రకమైన కండిషన్ ఇక్కడ చెప్పాం. హీ మే బీ హ్యాపీ, ఆనందంగా ఉండవచ్చు అని చెప్పి ఇలా మే బీ అంటే ఉండవచ్చు అని చెప్పి దాని యొక్క అర్థం వస్తుంది. అంటే ఎలా ఉండవచ్చు, ఆనందంగా ఉండవచ్చు అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, షీ షుడ్ కుక్, ఆమె వంట చేయాలి. ఇక్కడ చూడండి, షుడ్ తర్వాత కుక్ అని V1 యూజ్ చేయడం జరిగింది. అంటే ఒక యాక్షన్ చేయాలని చెప్పి షుడ్తో చెప్పాం. షీ షుడ్ బీ ఇన్ ద కిచెన్, ఆమె వంటగదిలో ఉండాలి. ఆమె ఎక్కడ ఉండాలి, వంటగదిలో ఉండాలని చెప్పి ఇక్కడ లొకేషన్ని మనం చెప్పడం జరిగింది. షుడ్ బీ అంటే షుడ్ బీ అంటే ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఇన్ ద కిచెన్, కిచెన్లో ఉండాలని చెప్పి ఇలా చెప్పాం. ఈ విధంగా మనం ఈ హెల్పింగ్ వెబ్స్ తర్వాత ఈ యాక్షన్ తెలియజేసే వెబ్స్ని కానీ అలాగే ఇటువంటి లొకేషన్ని, ప్లేస్ని తెలియజేసే బీ ఫామ్స్ని ఈ విధంగా మనం ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి చాలా సింపుల్గా ఇంగ్లీష్ అర్థం చేసుకొని మీరు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, just watch videos on my YouTube channel, Learn English with Venkat. Thank you for watching. Take care.